ఫూల్మతి సార్ కూర్చొని ఉన్నారు, తెలియడం లేదా? ఆ పక్కకెళ్ళి క్లీన్ చేయిపో. సారీ మ్యామ్. ఏంటి సుమన్, తను పనే కదా చేస్తోంది, అనవసరంగా చిన్న చిన్న వాటికి ఎందుకు తిరుగుతావు? ఇదేం చిన్న విషయం కాదు, తను ఒక్క పని కూడా సరిగా చేయనంటుంది. వెళ్ళి రాజీవ్ రూమ్ క్లీన్ చేయిపో. సరే మా. వావ్ సార్, ఇదిగో చూడండి, ఇది చాలా బాగుంది కదా. ఇది చూస్తుంటే గిఫ్ట్ కి కడతారే ఆ రిబ్బన్లా లేదు, అలాగే ఉంది కదా. ఇక నువ్వే నా గిఫ్ట్వి. అయితే ఈ గిఫ్ట్ ని మీ కాలేజ్కి తీసుకెళ్తారా మీ గర్ల్ ఫ్రెండ్గా? ఏంటి, నువ్వా? అంటే నా గర్ల్ ఫ్రెండా? రాజీవ్ మెహ్రా గర్ల్ ఫ్రెండా? ఇది ఎలాంటి ఒక జోకు? ఏమైంది సార్, ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు? అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కాదా? మీరే చెప్పారు కదా నేను జీవితాంతం మీతోడే ఉండాలని. మీరు నాతో బెడ్ మాత్రమే షేర్ చేస్తారా, జీవితం చెయ్యరా? లేదు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అసలు తెలిసే మాట్లాడుతున్నావా? నీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలీదు కదా. నువ్వు ఈ ఇంటి పని మనిషివి, నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు నా పక్కన కూడా కూర్చోలేవు. నీతో ఉండాలని నేను కళ్ళలో కూడా ఏదో లేదో, అర్థమైందా? నీకు తెలుసు కదా, ఒకవేళ నిన్ను నా కాలేజ్ పార్టీకి తీసుకెళ్ళినా కూడా నా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. వెళ్ళి నీ పని చూసుకో. బయటికి పొమ్మని చెప్పాను. ఫూల్మతి, నువ్వు ఇంకా ఈ రూమ్ శుభ్రం చేయలేదా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి శుభ్రం చేయిపో. అలాగే, సారీ మేడం. అది నాకు కూడా లేట్ అయిపోయింది, కాలేజీలో వేరే పార్టీ వేరే ఉంది. ఇటు చూడు, రేపు నేను రాజీవ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎల్లుండి తిరిగి వచ్చేస్తాం. అందుకే ఈ రోజే అన్నీ శుభ్రం చేసి పెట్టేయి. ఇంకా నీ బాస్కి కూడా కరెక్ట్ టయానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. నువ్వు నా పక్కన కూర్చోడానికి కూడా అర్హతే లేదు. కానీ నేను నీ చోట్ల ఉన్నాననుకో, నీ పెద్ద బాస్నే నేను వల్ల వేసుకునేదాన్ని. రాజీవ్, నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేశావు, దీనికి నువ్వు అనుభవిస్తావు. तेरे हुस्न की कशिश पे दिल फिदा हो गया, पहलू में तेरे आके बावरा हो गया, आयुष खिल गई, हर खुशी मिल गई, हो गई है పాటలు పాడటం నీకు చాలా ఇష్టమా? అవును సార్, నేను ఎప్పుడైనా పాట పాడతాను. బాగా పాడుతున్నావు.
థ్యాంక్ యూ సార్. సార్, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? సరే విను. మీరే ఈ ఫొటోస్ అన్నీ తీసారా? మ్మ్. సార్, ఈ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి. అది అందరూ నన్ను మీరేం చేస్తున్నారని అడిగితే నేను మీరు బిజినెస్ మ్యాన్ అనే చెప్పాను, కానీ మీరు ఒక ఆర్టిస్ట్ అని నాకు తెలియకుండా పోయింది. అవి నా చిన్నప్పుడు తీసినవి. మీరు అసలు ఎందుకలా అంటున్నారు సార్? అది మీరు ఎప్పుడు కూడా యంగ్గానే ఉన్నారు. సార్, ఈ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు బిజినెస్ మ్యాన్ కాకపోయింటే అప్పుడు ఫోటోగ్రాఫర్గా అయి ఉంటారు. మీరు ఫోటోగ్రాఫర్ కనుక అయి ఉంటే డైలీ ఫోటో తీయమని చెప్పేదాన్ని. ఒకవేళ నేను ఫోటోగ్రాఫర్ అయి ఉంటే నిన్ను బోలు ఫోటోలు తీసుండేవాణ్ణి. నిజంగానా? సార్, అయితే నాకు 2 ఫోటోలు తీస్తారా? ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ 2 ఫోటోలు. సరే. నిజంగానా? నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను. బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నావు. तेरे हुस्न की कशिश पे दिल फिदा हो गया. तेरे हुस्न की कशिश पे दिल फिदा हो गया. पहलू में तेरे आके చాలా అందంగా ఉన్నావు. आइश खिल गई, हर खुशी मिल गई, हो गई है सहर, गम की शब ढल गई. हुमायूं तुझ में खुद से मैं जुदा हो गया. पहलू में तेरे आके बावरा हो गया. तेरे हुस्न की कशिश पे दिल फिदा हो गया. నా కాలు ఏమైంది పుల్మతే? నొప్పిగా ఉంది. దయలో కూర్చో. నడవలేకపోతున్నాను. ఇక్కడ కూర్చో. ఏమైంది పుల్మతే? నా కాలు ఎక్కడ ఎక్కడ నొప్పిగా ఉంది? ఇంకా కొంచెం పైన. ఇక్కడ లేదు, ఇంకా పైన. ఇక్కడ మేడం వచ్చేసారా? నన్ను చూసి ఎందుకు షాక్ అయ్యా? నా ఇంటికి నేను రాకూడదా ఏంటి? అలాగేం కాదు మేడం. ఇల్లు ఏంటి ఇంత చండాలంగా ఉంది? అదే సరి, నువ్వు ఇంత ఖరీదైన పళ్ళెంలో తింటున్నావేంటి? ఈ పళ్ళెం ఖరీదు ఎంత తెలుసా నీకు? నీకు ఇచ్చే జీతం గటే ఇది ఎక్కువ. సారీ మేడం, అది నేను తెలియకుండా తొందరలో. అంత తొందర ఏంటి నీకు? ఈ ఇంట్లో ఇలా తీసుకొని తినేదానికి సిగ్గు లేదా నీకు? సరే, సార్ ఎక్కడా? సారా అది
ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారా? అయితే కారు బయటే ఉంది కదా. అవును, అదే ఎవరో ఒక ఆయన వచ్చారు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు. సరే, ఇంకా మాట్లాపి ఈ ప్లేట్లన్నీ తీసుకెళ్లి క్లీన్ చేయించు. ఇంకా ఆ ప్లేట్ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టు. మళ్ళీ ఇలా చేయకూడదు, అర్థమైందా? ఇడుచుడు, నా రూమ్కి వచ్చి క్లీన్ చేసి వెళ్ళు. అబ్బా, పప్పు అద్దిరిపోయింది. సూపర్. ఇలాంటి డాల్ తిని చాలా రోజులైంది. నిజంగానే సాంబార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మేడం, మీకు సాంబార్ కావాలా? చాలు, నాది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. సార్, స్వీట్లు ఏవైనా తీసుకురమ్మంటారా? నేను రూముకొచ్చి స్వీట్ తినచ్చా? నేను రూముకొచ్చి స్వీట్ తినచ్చా? చిన్న సార్, మీరు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు నిద్ర రావట్లేదు, అందుకనే నిన్ను ఇక్కడ చూద్దామని వచ్చాను. అయితే సరే, మీరు ఇక్కడికి రావడం మంచిదైంది. నువ్వు నన్ను క్షమించావు కదా? లేకపోతే నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా? లేదు లేదు చిన్న సార్, మీరేమంటున్నారు? సరే, అయితే సరే. నేను ఒక సెకండ్, అది నేను మీకోసం స్పెషల్గా ఒక జ్యూస్ చేశాను. ఓ నైస్. అది నేను వెళ్ళి తీసుకురానా? వెళ్ళి తీసుకురా. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అది నీలాగనే. అది నేనేమన్నానంటే,
నీలా చాలా అందంగా ఉంది. పైనుంచి కిందకి దిగొచ్చిన చందమామలా ఉన్నావు. నువ్వొక దేవతలా ఉన్నావు పూల్మతి.